పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మంగళవారం మొదలైంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు హంగు ఆర్భాటాలతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మద్దతిస్తున్న ఇతర సంఘాలతో కలిపి తమ బలాన్ని ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు. పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి నామినేషన్ వేశారు. భీమవరం నుంచి బయలుదేరిన ర్యాలీ కాకినాడ చేరుకుంది. కాకినాడలో మంగళవారం బాలాజీ సెంటర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, టీచర్లు, వామపక్ష నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. బాలాజీ సెంటర్ నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి గోపిమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు తదితరులు జిల్లా కలెక్టరేట్ లో గోపిమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొర్రా గోపిమూర్తి. ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈ రోజున నామినేషన్ వేసి ఉన్నాను. నేను 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మొన్న 31వ తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతేకాదు సిపిఎస్ రద్దు, అప్రెంటిస్ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వదించి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాను. శాసన మండలికి మీ యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైతే ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా, ఆన్లైన్ భారాలను తగ్గించే విధంగా, యాప్లు తగ్గించే విధంగా నా వాయిస్ని వినిపిస్తానని, సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తానని, అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది యొక్క ఉద్యోగ భద్రతకు, వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి 114 జీవో కొరకు కానీ, లేదా గెస్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారం వైపు కానీ ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్లు వాళ్ళ సమస్యలు వాళ్ళ అధికారంతో, పార్టీలు ప్రభుత్వాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు తప్ప ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, కళాశాల, అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఏదైతే లెక్చరర్స్గా, ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళ సమస్యల కోసం అటు యాజమాన్యాలు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారి సమస్యలు కూడా శాసన మండలిలో లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క వర్గాల సమస్యలే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క సమస్యలను కూడా ప్రజల యొక్క గొంతుకై శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఓటర్లకి హామీ ఇస్తూ నన్ను గెలిపించారని చెప్పి మరొకసారి సవినయంగా కోరుతా ఉన్నాను.